శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. మార్చి 23 తులారాశి వారికి సాయంత్రం 6:20 తర్వాత ఒక అదృష్టం తలుపు తడుతుంది. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. తులారాశి వారి యొక్క పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారికి ఏ విధమైన అంశాలు సాయంత్రం 6:20 తర్వాత ఊహించని ఒక అదృష్టం తలుపు తట్టబోతుందో, అయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు కాలానికి అనుగుణంగా కష్టాన్ని సుఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి అనుకున్నది సాధించడానికి సమయం పడుతుంది. అయినప్పటికీ ఈ రాశి వారికి కష్టంతో కూడుకొని ప్రతి ఒక్క సక్సెస్ ముందుకు వస్తుంది. ఈ రాశి వారు మంచితనంతో ఎదుటివారికి సహాయం చేస్తూ ఉంటారు. ఎదుటివారు మేలు చేస్తే అస్సలు మర్చిపోరు. వారిని దూరం పెట్టడానికి అస్సలు ఇష్టపడరు. కష్టమైన నష్టమైన మనసులో దాచుకోవడానికి ఇష్టపడతారు. కొన్నిసార్లు వీరి కోపం చాలా పట్టరానంత ఆవేశంతో నిండిపోతుంది. గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. ఇక వీరి మాటని కుటుంబంలోనూ స్నేహితుల్లోనూ ఎప్పుడూ కూడా జవదాటరని చెప్పుకోవాలి. కుటుంబానికి వెన్నుదన్నుగా ఉంటూ తమ వంతు సహాయాన్ని చేసి కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు. ఈ రాశి వారిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అనుకూలమైన గోచర ఫలితాలు ఉండడం కారణంగా తప్పకుండా ఈ రాశి వారికి శుభం కలుగుతుంది. ఈ సమయంలో ఇష్ట దైవారాధన చేసి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళవచ్చు. లేదా పోటీ పరీక్షలు రాయాలి అనుకున్నా, ఉద్యోగ పరంగా ఏదైనా ఉద్యోగం రావాలి అనుకున్నా, పోటీ పరీక్షల్లో వెళ్ళాలి అనుకున్నా, అసలు మరి ఉత్తీర్ణత ఎక్కువగా ఉండాలి అనుకున్నా, ఇలా ఈ రాశి వారికి సంబంధించి ప్రతి విధమైన శుభ ఫలితాలు ప్రతి రంగంలోనూ ఉండాలి అనుకుంటే కనుక ఇష్ట దైవారాధన మేలు చేస్తుంది. ఇష్ట దైవారాధనతో పాటు మూగ జీవులకి ఆహారాన్ని పెట్టడం గాని, పేదలకి అన్నదానం, వస్త్రదానం, డబ్బు దానం, తోచినటువంటి దాన ధర్మాలు చేయడం వల్ల గాని గ్రహస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయో భగవంతుడి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది. మీకు గ్రహాల యొక్క అనుకూలత ఉన్నందువల్ల మీరు అనుకున్నటువంటి పనిని సకాలానికి చేసి తీరుతారు. అదృష్టం పట్టబోతుంది. జీవితంలో ముందుంటారు. విజయాలను చూస్తారు. ఎక్కువగా మీరు అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు. గ్రహాల యొక్క అనుకూలతలను పొందాలి అనుకుంటే కనుక మీకు తోచినంతలో ఎదుటివారికి సహాయం చేయండి. అలాగే ఈ రాశి వారు ఉన్నతమైన స్థానంలోకి వెళ్లడానికి అవకాశాలను పూర్తయ్యేంతటి వరకు అనుభవజ్ఞుల సలహాల మేరకు, కుటుంబ సభ్యుల సలహాల మేరకు పాటించండి తప్ప స్నేహితులకు గాని ఇతరులకు గాని ఊరికే ఆడంబరాలు చేసుకుంటూ చెప్పుకుంటూ పోతే మీ పైన కనుదృష్టి అనేది పడుతుంది. నరదృష్టి అనేది మీపై ఉండటం చేత మీరు అనుకున్న పని అనుకున్నట్టు చేయలేకపోతారు. అవరోధాలు, అడ్డంకులు ఏర్పరిచేటటువంటి శత్రుమూక ఎప్పుడు మీ చుట్టూనే ఉంటూ ఉంటారు. మీరు వారిని గమనించుకుంటూ ఉంటే కనుక మీ పనుల్లో విజయవంతంగా ముందుకు వెళ్లే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి టెక్నికల్ రంగాల్లోనూ, ఇనుము వ్యాపారానికి సంబంధించి, అలాగే రైతులకు సంబంధించి చక్కటి లాభాలను పొందుకోబోతున్నారు. ఈ రాశి వారికి సంబంధించి రాజకీయ రంగంలో ఉన్న వారికి నూతనమైన మలుపు తిరగబోతుంది. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడబోతుందని చెప్పుకోవాలి. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా, లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.